దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన సహవాసం ఎలా ఉంటుంది? మన సహవాసం ఎవరితో చేస్తున్నాము? ఎక్కిరింతల పాలు చేసేవారితో నువ్వు సహవాసం చేయొద్దండి. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, అపోస్తుల సహవాసమందును, రొట్టె విడిచుటందును, ప్రార్థన యందును, విశ్వాసమందును మనం ఎలా ఉండాలంటే ఎడతెగక ఉండాలండి. ఈరోజు మేడగది అనుభవం రావాలి, మోకాళ్ళ అనుభవం రావాలి, ప్రార్థనాత్మ అభిషేకం నింపబడాలి, పరిశుద్ధాత్మ కృపను నువ్వు పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవు నింపబడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహింపచేస్తాడు. మేడగది మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు ఆత్మచేత నింపబడి ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేర్చబడ్డది, వారు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడ్డది. ఈరోజు మన జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదంటే మనము దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద మనము నిరుత్సాహ స్థితిలో ఉండి, ఏంటి నా పరిస్థితి ఇలా, ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోతుంది, ఏంటి నా కన్నీరు ఇలా అయిపోతుంది, ఏంటి నా కడగండ్లు ఇలా అయిపోతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీవెప్పుడైతే అపోస్తుల సహవాసంలో నిలబడతావో, అపోస్తుల పరిచర్యలోకి వస్తావో, అపోస్తుల యొక్క పాదాలు పట్టుకున్నట్టు అపోస్తులు నిజంగా వారి యొక్క అభిషేకం ఎలా ఉందంటే దేవునితో డైరెక్ట్గా మాట్లాడే అనుభవం. ఈరోజు నీవు దేవునితో మాట్లాడే అనుభవం నీకు రావట్లా. దేవునితో మాట్లాడాలి, దేవునితో గడపాలి. నీ సమయాన్ని కొంత సమయమైనా దేవుని కోసం హెచ్చించాలి. ప్రార్థన అనుభవం, ప్రార్థన అభిషేకం లేకుండా నీ సమయాన్ని నువ్వు దొంగలించుకుంటూ పోతే, దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగలిస్తే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు, నీకెలా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. ఆయన నీ క్రియలు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలని ఆశపడుతున్నాడు. ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరిచే యేసయ్య నీ జీవితంలో అద్భుతము జరిగించునుగాక. మేడగది అనుభవంలోకి రండి, ప్రభు కృపను పొందుకొనండి. అపోస్తుల సహవాసములో మనము ఎడతెగక ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదాస్పదంగా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.